ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున రేపు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పరిమితులకు లోబడి నిర్వహించాల్సి వస్తుందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. చట్టం న్యాయ పరిధిలో రాజ్యాంగబద్ధంగా సీఎం రేవంత్ రెడ్డి పాలన చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ఏర్పాటులో భాగస్వాములైన విద్యార్థులు, కుల సంఘాలు, ఉద్యోగులు ఆత్మ బలిదానాలు చేసుకున్న కుటుంబాలను గౌరవించుకుంటామన్నారు. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దశాబ్ది ఉత్సవాలకు రావాలని సాదరంగా ఆహ్వానించామన్నారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. ఈసీ అనుమతి లేకపోవడంతో కవులు, కళాకారులను సన్మానించడానికి అవకాశం లేదన్నారు. సెప్టెంబర్ లేదా అక్టోబర్లో పెద్ద ఎత్తున దశాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తామన్నారు కాంగ్రెస్ నేతలు. వేలాది మందితో ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఆలోచన కూడా చాలా పెద్ద ఎత్తున జరుపుకోవాలన్న అంచనాలు, పథక రచన జరిగిన తర్వాత అనేక రోజులు చర్చలు జరిపి ఒక బ్లూ ప్రింట్ని ఏర్పాటు చేసుకున్నాం. చాలామందిని పిలుచుకోవాలి, వాళ్ళకు సన్మానం చేసుకోవాలి, 4 కోట్ల తెలంగాణ ప్రజల ముందు మన నిస్వార్థ ఉద్యమకారులను సత్కరించుకోవాలి అని చెప్పి ఒక గొప్ప ఆలోచనతోటి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబడింది. అయితే దురదృష్టవశాత్తు ఎలక్షన్ కోడ్ తోటి, ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన గైడ్లైన్స్ తోటి అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్న కార్యక్రమాన్ని పరిమితంగా చేసుకోవాల్సిన సందర్భం వచ్చింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేస్తున్న కార్యక్రమం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చట్ట పరిధిలో, న్యాయ పరిధిలోనే ఉండాలి. మన రాజ్యాంగ సంస్థలు గైడ్లైన్స్ ఇచ్చినాయి కాబట్టి వాటిని తూచా తప్పకుండా పాటించాలి. తెలిసి తెలియకుండా ఎటువంటి అతిక్రమణలకు కూడా పాల్పడొద్దు అన్న ఒక ఆలోచనతోటి ఎంతో ఆర్భాటంగా, రంగరంగ వైభవంగా వేలాది మందితోటి జరుపుకోవాలనుకుంటున్న ఈ సంబురాన్ని కొద్దిగా పరిమితులకు లోబడి జరుపుకోవాల్సిన సందర్భం వచ్చింది. జేఏసీలుగా ఆ రోజు ఉద్యమాన్ని ముందు భాగాన ఉండి అన్ని పార్టీలను తమలో ఇముడ్చుకొని ఉద్యమ పథక రచన చేసిన అన్ని సంఘాల జేఏసీ నాయకులు, కుల సంఘ నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు, జేఏసీ బయట ఉన్న అనేక సంస్థలను కూడా రేపు ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇక్కడ పార్టీలు, రాజకీయాలు, వైరుధ్యాలు, వ్యతిరేకతలు కాదు. ప్రభుత్వము, ప్రజా సంఘాలు, ప్రజలు, రాజకీయ పక్షాలు అందరం కలిసి పెద్ద ఎత్తున నిర్వహించుకునే దీనికి ఎలాంటి నెగిటివ్స్ వద్దని చెప్పే నేను పెద్దలకు, మిత్రులకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ప్రత్యేకించి కేసీఆర్ గారు, మీరు రండి. శాసనసభకు రాకపోతే అప్పుడంటే సమస్య ఉంది, కానీ ఈ రోజున రాజకీయాలు ఏమున్నా ముఖ్యమంత్రి గారు అందరం కలిసిపోవాలనే ఒక మంచి ఉద్దేశంతో ఆహ్వానం పంపినందుకు మీరు దాన్ని ఒక మంచి ఆలోచనగా తీసుకొని పాల్గొనాలనేది మా యొక్క ఆలోచన. చాలామంది అంటున్నారు, కళాకారులను కానీ, ఉద్యమకారులు కానీ, వీళ్ళందరినీ మీరు ఆహ్వానించడం ఇదంతా చేయట్లేదు అని. ఇది మళ్ళీ సెప్టెంబర్లోనో అక్టోబర్లోనో పెద్ద ఎత్తున అమరవీరులు, ఉద్యమకారులు, వాళ్ళ సంక్షేమం, వాళ్ళ అభివృద్ధితో పాటు ప్రజా సంఘాలు, జేఏసీలు, వివిధ రూపాల్లో ఉన్న జేఏసీలను అన్నిటి కూడా మేమంతా సార్ట్అవుట్ చేసినాం. అయితే వీటికి పర్మిషన్స్ ఇవ్వలేదు. ఈ సన్మానాలకు కానీ, లేకపోతే అవార్డులు ఇవ్వడానికి కానీ ఇట్లాంటికి పర్మిషన్స్ లేవు. కాబట్టి ఈ సెషన్ను నెక్స్ట్ ఒక 1-2 మంత్స్లో మళ్ళీ ముఖ్యమంత్రి గారు, క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకొని పూర్తి స్థాయిలో వాటిని అన్నిటిని కూడా నెరవేర్చడానికి త్వరలోనే ఒక కార్యాచరణ ఉంటుంది. ఎందుకంటే ఇది చేస్తే కూడా ఎలక్షన్ కోడ్ ఎఫెక్ట్ అవుతుంది అనే ఉద్దేశంతోనే అది ఆ ప్రోగ్రాం కొంచెం పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఆవేశకాలు వద్దు, వ్యతిరేకతలు వద్దు. డెఫినెట్గా మేము అందరం కలిసి పని చేసిన వాళ్ళం ఎవరైనా సరే వ్యతిరేకత లేకుండా దీనికి నిరసన అట్లాంటి అని చెప్పి కొన్ని మీడియా సంస్థలు సరే చేస్తున్నాయి. ఇప్పటికీ వారిని కూడా ఆహ్వానిస్తాం. అందరూ కలిసి రండి. దీన్ని ఏదో నెగిటివ్ చేసి మళ్ళీ తెలంగాణలో వర్గ దృక్పథాలని పెంపొందించడానికి ఎవరు కూడా ప్రయత్నం చేయొద్దని, ప్రత్యేకించి ఆ గీతాన్ని రాసిన అందశ్రీ గారికి తెలంగాణ ప్రభుత్వం రేపు గౌరవిస్తున్న పరిస్థితుల్లో అందరం కూడా సంతోషంగా ఉండాలనేది మా యొక్క విజ్ఞప్తి.